వెల్కమ్ టు ఆర్ఆర్ ఫుడ్ బాక్స్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కాకరకాయ కర్రీ చాలా ఈజీగా, సింపుల్గా, చాలా టేస్టీగా ఉంటుందండి. దానికోసం ముందుగా కాకరకాయలు తీసుకొని పైన పీల్ తీసేసి ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. మధ్యలో ఉన్న తొక్క గింజలు అన్నీ తీసేసుకోవాలండి. గింజలు ఉంటే కర్రీకి టేస్ట్ ఉండదండి, అందుకని తీసేసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఒక బౌల్లో వేసుకొని దీంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని ఇవి బాగా పిసకాలండి. ఇలా కొద్దిగా పిసకడం వల్ల ఏంటంటే దీంట్లో చేదు అంతా వెళ్ళిపోతుంది. ఇలా పిసికేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 4-5 పచ్చిమిర్చి తీసుకొని పచ్చిమిర్చి కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. అలానే ఉల్లిపాయలు కూడా కట్ చేసుకోవాలి. ఇవన్నీ పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక స్టవ్ పైన కడాయి పెట్టేసి ఇందులో నువ్వులు వేసి నువ్వుల్ని చక్కగా దోరగా చిట్టపటమనేంత వరకు వేపుకోవాలండి. ఇప్పుడు ఈ నువ్వులు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మరొక స్టవ్ పైన కడాయి పెట్టేసి కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలు వేగేంత లోపుగా ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేపి పెట్టుకున్న నువ్వులు వేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు మన కాకరకాయ ముక్కలు కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇలా చూడండి, ఇంత ఫ్రై అయిపోతే సరిపోతుందండి. మరీ ఎర్రగా అవ్వాల్సిన పని లేదండి, ఎందుకంటే ఎర్రగా అవుతే గట్టిగా అవుతాయి. అందుకోసమని కొద్దిగా ఇలా ఎర్రపడితే సరిపోతుంది. ఇప్పుడు కాకరకాయ ముక్కలు తీసి పక్కన పెట్టుకొని ఇందులో ఇప్పుడు అదే ఆయిల్లో జీలకర్ర వేసేసుకొని జీలకర్ర కాస్త ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకొని ఇవి కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చక్కగా ఎర్రగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది కదా. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా పసుపు వేసుకోవాలండి. ఈ పసుపు వేసుకొని ఇవన్నీ చక్కగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు చూడండి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేపి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా ధనియా పొడి కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఇందులో మనం పౌడర్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడి వేసుకోవాలి. ఇందులో నువ్వుల పొడితోనే కాకరకాయ కర్రీ అంతా టేస్ట్ వస్తుందండి. ఈ నువ్వుల పొడిలు వేయడం వల్ల కాకరకాయ కర్రీ చేదు అనేది అస్సలు ఉండదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.